వెల్కమ్ టు రామ్ న్యూస్ బులెటిన్ల ముందుగా హెడ్లైన్స్. జర్నలిస్టులపై దాడులు కేసులు ఆపాలి, జర్నలిస్ట్ సంఘాల డిమాండ్. హెల్మెట్ ధరించడంపై అవగాహన ర్యాలీ నిర్వహించిన జిల్లా ఎస్పీ శ్రీ జి బిందుమాధవ్ ఐపీఎస్. కేటీఆర్ పై ఏసీబీ కేసు నమోదైన నేపథ్యంలో తెలంగాణ భవనం ముందు రేవంత్ రెడ్డి దిష్టిబొమ్మ దహనం చేసిన బీఆర్ఎస్ కార్యకర్తలు. హైడ్రా వల్ల రియల్ ఎస్టేట్ కుప్పకూలిందన్న బీఆర్ఎస్ ఎమ్మెల్యే మల్లారెడ్డి. నేరాలకు అసాంఘిక కార్యకలాపాలకు పాల్పడే వారికి కఠిన చర్యలు తప్పవు, అనంతపురం జిల్లా పోలీస్ సూపరింటెండెంట్ పి జగదీష్. ఇక వివరాల్లోకి వెళ్తే, నల్గొండ జిల్లా హాలియా పట్టణంలో ఇటీవల కుమ్మరి సంఘం ఆధ్వర్యంలో ప్రముఖ తొలి తెలుగు కవయిత్రి మొల్లగారి విగ్రహ ప్రతిష్టాపన కార్యక్రమాన్ని కొందరు అడ్డుకున్నారని అన్నారు. ఇటువంటి చర్యలు సరికాదని ఈ సందర్భంగా ఆయన కొండమల్లపల్లి ప్రెస్ క్లబ్లో ఏర్పాటు చేసిన సమావేశంలో మాట్లాడారు. హాలియాలో కుమ్మర సంఘం ఆధ్వర్యంలో ఖచ్చితంగా మొల్లగారి విగ్రహాన్ని ఏర్పాటు చేసి తీరుతామని అన్నారు. మొల్లా కుమ్మరి కులస్తుల ఆరాధ్య దైవం అన్నారు. రామాయణాన్ని తెలుగులో రచించి 2 తెలుగు రాష్ట్రాల ప్రజలకు చేరువయ్యారన్నారు. అటువంటి ప్రముఖ రచయిత్రి తొలి తెలుగు మహిళా కవయిత్రి మొల్లబాంబ గారి విగ్రహాన్ని ఏర్పాటు చేస్తున్నందుకు ప్రతి ఒక్కరూ సహకరించి అభినందించాలన్నారు. నాగార్జున సాగర్ ఎమ్మెల్యే కుందూరు జైవీర్ రెడ్డి విగ్రహ ఏర్పాటుకు సహకరించాలని కోరారు. మల్లగారి కవిత్వం దైవాంశంతో కూడుకున్నదని అన్నారు. శ్రీకృష్ణ దేవరాయల కాలంలో ప్రముఖ కవులలో ఒకరిగా గుర్తింపు పొందారని అన్నారు. ఆమె కవిత్వం బంగారంలో మనులు పొదిగిన విధంగా ఉంటుందన్నారు. ఈ కార్యక్రమంలో కొండమల్లపల్లి మండల కుమ్మరి శాలివాహన కన్వీనర్ ఏరుకొండ రాము, కో కన్వీనర్ జంగయ్య, తోటపల్లి వెంకటయ్య, బొడ్డుపల్లి శంకర్, ఏరుకొండ సైదులు, బొడ్డుపల్లి బాలకృష్ణ, తోటపల్లి శ్రీనివాస్, మల్లికంటి కిరణ్, తోటపల్లి వెంకటేష్ తదితరులు పాల్గొన్నారు. రామాయణం ఏదైతే ఉన్నదో దాన్ని తెలుగులో అనువదించి తెలుగు జాతి మొత్తానికి ఉపయోగపడే విధంగా, అందరికీ అర్థమయ్యే విధంగా దాన్ని రచించడం జరిగింది. ఇది ఓన్లీ కులానికి సంబంధించిన దానికి మాత్రమే కాకుండా మనం దీన్ని ఒక కులానికి సంబంధించి మన రాజకీయంగా వాడుకోదు. ఈ మన విగ్రహం ఏవైతే ఉందో డిస్మెంట్ చేసిన దాన్ని మళ్ళీ పునఃప్రతిష్ఠించే విధంగా చర్యలు తీసుకోవాలని మనం దీన్ని ఖండిస్తా ఉన్నామని తెలియజేస్తున్నాం. జై కుమార. అజంజాహి మిల్ స్థలం అక్రమంగా ఆక్రమించుకున్న వారిపై రాష్ట్ర ప్రభుత్వం మరియు కలెక్టర్ తగు చర్యలు తీసుకొని వారిపై ఛార్జ్షీట్ దాఖలు చేయాలని మాజీ ఎమ్మెల్యే నరేందర్ డిమాండ్ చేశారు. ఈ సందర్భంగా నరేందర్ మాట్లాడుతూ, కార్మిక భవనంపై మాజీ ఎమ్మెల్సీ కొండ మురళి మాట్లాడిన మాటలలో స్పష్టత లేదని మండిపడ్డారు. కార్మికుల స్థలంలో ఎలాంటి అక్రమ నిర్మాణాలు చేపట్టాలని చూసినా ఊరుకునే ప్రసక్తే లేదన్నారు. వర్ణం షాపింగ్ మాల్ ఎందుకు కూల్చారు, మళ్ళీ బేరం కుదిరింది అని ఇబ్బంది పెడతలేరా, మరీ కార్మిక భవన్లో కొబ్బరికాయ కొట్టారు, బేరం కుదరలేదా, లేదా ప్రతిపక్షాలు ప్రజల నుండి వ్యతిరేకత ఉందని పక్కకు పెడుతున్నారా, అజంజాహి మిల్ స్థలంలో కార్మికులు ఎలాంటి చిన్న మోసం జరిగినా ఊరుకునే ప్రసక్తే లేదు. బీఆర్ఎస్ పార్టీ పక్షాన కోట్లాడడానికి మేము సిద్ధంగా ఉన్నామని అన్నారు. 100% కార్మికుల యొక్క స్థలము ఆజంజాహి మిల్లు స్థలం సుప్రీంకోర్టులో గెలిస్తే చిక్కుడు ప్రభాకర్ వాళ్ళ అడ్వకేటు కార్మిక నాయకులందరినీ కూర్చోబెట్టి వాళ్ళదొక 5 మెన్ కమిటీ ఉంటే ప్రభుత్వం తరఫున ప్రతినిధిగా నేను మాట్లాడి వాళ్లకు కూడా ప్లాట్లు ఇచ్చి ఇక్కడ కూడా ప్రభుత్వ కార్యాలయాన్ని ఏర్పాటు చేసి ఈ ప్రాంత ప్రజల కోసం కలెక్టర్ ఆఫీస్ తీసుకొచ్చినటువంటి చరిత్ర బీఆర్ఎస్ పార్టీది. ఈరోజు కూడా ఆజంజాహి మిల్లు కార్మికుల కోసమే నువ్వు సగం ఫంక్షనాలు ఇస్తా అని, నీ జోలికి వెళ్ళి ఇస్తా అని మాకేం అవసరం లేదు. మీ దాన ధర్మాలు అవసరం లేదు. గతంలో మీరు ఇక్కడ 5 ఏళ్ళు చేసిళ్ళు, మీరు చేసిన దానాలు తెలుసు, ధర్మాలు తెలుసు, చాలా కూడా తెలుసు. కాబట్టి అది కార్మికుల స్థలము. ఖచ్చితంగా ప్రభుత్వము దాని మీద సరైన నిర్ణయం తీసుకొని కార్మిక భవనం కట్టాలన్నది మా ప్రత్యేక డిమాండ్. మాది ఈరోజు ఎవరైతే పూజల ఊసని చేసిల్లో చాలా అమాయకులు వారు, ఏం తెలియదు పాపం, జైలు పెడితే కొరకొరు,
ఎండబెడితే చీకటి. గంట అమాయకులు వాళ్ళు పాపం. ఓసీటీకి ఉన్న కార్మికుల భవనం యొక్క స్థలము వివాదాస్పదంగా ఉండి పోయిన ఎన్నికల ముందు మీరే ఛాతి గుద్దుకొని మాట్లాడిన వాళ్ళు, నిందలు వేసే ప్రయత్నం చేసిన వాళ్ళు, ఎవరైతే కార్మికులకు ద్రోహం చేయాలని ప్రయత్నం చేసిండో ఆ వ్యక్తితో స్వయంగా పోయి ఈరోజు మాకు తెలియదని చెప్పి 2 రోజుల బట్టి ఏం డ్రామా నడుపుతాలో మాకు తెలియదా? మాకు తెలుసు ఖచ్చితంగా. కార్మికులు ఇళ్ళలో తిరిగి ఇవాళ పొద్దున వీళ్ళ తాబేదారులందరూ కూడా పోయి కార్మికులు ఎవరో రండి 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 సార్ వస్తాడు, మాట్లాడాలి, మీరు ఉండాలి, చెయ్యాలని చెప్పి ఒక డ్రామా కంపెనీ నడిపి ఇవాళ చెప్పడంలో కూడా అస్పష్టత ఉంది. స్థలం అంటే గవర్నమెంట్ అయితే వీళ్ళకు ఫంక్షన్ హాల్ కట్టిస్తాడంట. గవర్నమెంట్ కాకుంటే సగం వారు డబ్బులు ఇచ్చైనా కానీ తీసుకొని కట్టిస్తారంట. అంటే ఒక స్పష్టత లేని ఆలోచనతో చెప్పడం జరిగింది. కానీ ఈరోజు మేము చెప్తున్నాం, నువ్వు ప్రభుత్వంలో ఉన్నా, నీకు అన్నీ తెలిసినా, అన్నీ చేసినా కానీ ఇవాళ నిన్ను సూటిగా అడుగుతానని నేను. వర్ణం షాపింగ్ మాల్ ఎందుకు కూలగొట్టిందో బేరం కుదిరిందని మళ్ళీ దాన్ని డిస్టర్బ్ చేస్తలేరా? మరి ఇక్కడ పోయి కొబ్బరికాయ కొట్టిల్లు, ఇక్కడ బేరం కుదరలేదా? లేక ప్రతిపక్షాలు ప్రజా వ్యతిరేకత వస్తుందని పక్కకు పెడతాలా, లేకుంటే ఈ వ్యతిరేకత ఉన్న సమయంలో మభ్యపెట్టి దూరం సాగించే ప్రయత్నం చేస్తారు? నీకే ఆయనతో చనువు లేకుంటే వర్ణం ఎందుకు కూలగొట్టిల్లు, ఎందుకు ఇవాళ దాన్ని మళ్ళీ కొనసాగిస్తున్నారు? ఎవరికి తెలియదు? అది బేరం కుదిరింది కాబట్టి అది నడుస్తారు. నేను కోరేది ఏంటంటే భూ కబ్జాలకు ఎవరు పాల్పడతారు, కబ్జాలు ఎవరి నాయకత్వాన జరుగుతాడు, ప్రజలు నిలదీసే వరకు విడ్రా అవుతున్నారు. ఏం సంస్కృతిది? ప్రభుత్వం ఉందా లేదా? ముఖ్యమంత్రి దీన్ని పరిశీలిస్తలేదా? రెవెన్యూ మంత్రి పరిశీలిస్తలేదా? ఈ నియోజకవర్గంలో వాళ్ళే అన్ని చేస్తారు, వాళ్ళే సమాధానాలు చెప్తారు, వాళ్ళే మంది మీద నిందలేస్తా అంటారు. హైడ్రా ఏర్పాటయ్యాక ప్రజల్లో భయాందోళన మొదలై రియల్ ఎస్టేట్ కుప్పకూలిందని బీఆర్ఎస్ ఎమ్మెల్యే మల్లారెడ్డి అన్నారు. బీఆర్ఎస్ హయాంలో తెలంగాణ రాష్ట్రం అంటే ప్రపంచమంతా మారుమోగిపోయింది. హైడ్రా వచ్చాక అంతా కుప్పకూలింది. హైడ్రా ఏం తప్పు చేయలేదు, కానీ నగరానికి దిష్టి తగిలింది. శనివారం ప్రొద్దున్నే వెళ్లి ఇల్లు కూలగొట్టాల్సిన అవసరం ఏముంది? ఇంకా 4 ఏళ్లు ఉందిగా, నెమ్మదిగా చేసుకుంటూ వెళ్ళండి అని అసెంబ్లీలో వ్యాఖ్యానించారు. ప్రతి ఒక్క డెవలప్మెంట్లో కానీ ప్రతి దాంట్లో కూడా హైడ్రా వచ్చినాక ఒక్కసారి హైడ్రా ఏం పెద్ద తప్పు పని చేయలే, కానీ హైడ్రా వచ్చినాక ఒక భయాందోళనతో మొత్తం కుప్పగొలిపోయింది అధ్యక్ష. హైదరాబాద్ సిటీ దిష్టి తగిలిపోయింది అధ్యక్ష. నువ్వేమన్నా అనుకో, ఎందుకంటే నాకు పెద్ద ల్యాండ్ బ్యాంక్ ఉంది, నాకు పెద్ద విద్యా సంస్థలు ఉన్నాయి, నాకేం నష్టం లేదు, నేనేం FTLలో లేను, బఫర్ జోన్లో లేను. నేను జనరల్గా చెప్తున్నా, అభివృద్ధి అమెజాన్, గూగుల్, ఫేస్బుక్, యాపిల్ లాంటి కంపెనీలు అమెరికా తర్వాత ఇక్కడ మన హైదరాబాద్ తెచ్చిండు మన కేటీఆర్ అధ్యక్ష. హెడ్ క్వార్టర్స్ ఈయనే ఉండే అధ్యక్ష. ఐటీలా మనం కర్ణాటక బెంగళూరు పిలిచినాం అధ్యక్ష. ఇక్కడ 9 లక్షల మంది ఉద్యోగాలు చేస్తున్నారు, ఐటీ ఉద్యోగాలు. పెద్ద పెద్ద ప్రపంచం అంతా కూడా హైడ్రా తీసుకొచ్చి పెద్ద పెద్ద వాళ్ళకు గుగులు పట్టిపోయింది అధ్యక్ష. గరీబుల్లో అయితే గుండెలు వలిగిపోయినాయి అధ్యక్ష. మరి అది ఎందుకు తెచ్చిర్రో ఏమో మళ్ళీ నాకు అర్థం కాదు. ఇప్పుడు ఒకటి అధ్యక్ష, ఇప్పుడు నాయే కొన్ని FTL ఉన్నాయనుకో, ఎగ్జాంపుల్ చెప్తా శ్రీధర్ బాబానా, మన ఇంట్లో మన సెల్ ఫోన్లో చూస్తే మన భూమి జర్సెప్టీ ద ఫ్లో ఆగిపోతుంది. మీకు దండం పెడతా, మీరంతా చాలా మేధావులు. మన ఇంట్లో కూర్చొని కూడా మన పొలం హైడ్రాలు ఉందా, చెరువు FTL ఉందా, బఫర్ జోన్లు ఉందా చూసుకోవచ్చు. అంత టెక్నాలజీ వచ్చింది. గూగుల్లోకి పోతే చూసుకోవచ్చు. చూసి ఎవరెవరికి ఉందో ముందే నోటీసులు ఇచ్చి ఓపికతో అర్జెంట్ ఏముంది, తెల్లారి శుక్రవారం పొద్దుగల్లే పోయి శనివారం పొద్దుగల్లే పోయి కూలగొట్టాలని ఏముంది అధ్యక్ష.
నిదానంగా వాళ్ళు కూడా మన తెలంగాణ ప్రజలే, వాళ్ళంతా కూడా మీరు ఓటేస్తేనే మనం మంత్రిలో కూర్చున్నాం. మనం అంత ఆదల బాధ ఆధార్ చేసేది, టెన్షన్ చేసేది ఏం అవసరం? మంచిగా నోటీస్ ఇచ్చి బాబు చేంజ్ చేసుకో, మార్చుకో, చూసుకో, నీకు ఇది ఇస్తాం, గరీబోడు ఉంటే ఇది ఇస్తాం, ఈ బెడ్రూమ్లకు అని నిమ్మడంగా చేస్తే అయిపోయాయి కదా. ఇంకా 4 ఏళ్ళు ఉంది కదా మీకు, ఈ ఏడాదిలోనే ఫస్ట్ ఇయర్లో చేయాలని ఏముంది, అన్ని కొన్ని చేసుకుంటామండి. రియల్ ఎస్టేట్ అయితే అధ్యక్ష రియల్ ఎస్టేట్ అయితే కుప్ప కూలిపోయింది. ఏదైనా పెళ్లికి అమ్ముదామన్నా కొంటలేరు ఎవరు, పైసల రొటేషన్ లేదు, వ్యాపారాలు లేవు, బిజినెస్ లేవు, ఏమీ లేవు అధ్యక్ష. దయచేసి మీరన్నీ కూడా ఆలోచన చేయాలని మంత్రులు ఉన్నారు, అందరికి కూడా చెప్తున్నా, అందరికి కూడా ధన్యవాదాలు. ఆర్టీఐ సమాచారం గడుపులోగా పంపియ్యరు. కౌటాల మండలం తహసీల్దార్ ఆఫీస్ అధికారి ఆర్టీఐ దరఖాస్తుల రైతుల తహసీల్దార్ ఆఫీస్లో ఎన్ని పెట్టినా కూడా ఆఫీస్లోనే ఆపుకుంటారు. ఈ విషయం మీద ఆసిఫాబాద్ జిల్లాపై అధికారులు స్పందించి తప్పు నివేదిక పంపిస్తున్న PIO అధికారిపై చర్యలు తీసుకోవాలి. మాకు నెల రోజులు రాలే, అసంపూర్తిగా సమాచారం పంపించిండ్లు. నెల దాటింది, నేను సమాచారం ఇమ్మంటున్నారు. మీరు డైరెక్ట్ ఇన్ టైం రాలే. నాకు ఇక 28లో డేట్ ఉంది సార్, 20 తారీఖు వచ్చిన డేట్ ఉంది అక్కడ రిజిస్టర్ పోస్ట్లో. 20 తారీఖు వచ్చింది నాకు లెటర్, మీ ముందే ఉన్నది. పోస్టులు దానికి నెల లోపల మీకు పంపించలేదు కదా. రూల్ ప్రకారం నెల లోపల ఇస్తే కడతాను సార్, 2 లక్షలైనా కట్టాలి. నేను నెల దాటితే ఉచితంగా ఉమ్మడి కర్నూలు జిల్లా FLN 6 రోజుల శిక్షణ కార్యక్రమం శ్రీ లక్ష్మీ శ్రీనివాస కాలేజ్ ఆఫ్ ఎడ్యుకేషన్ బి తాండ్రుపాడు నందు జరుగుతుంది. ప్రాథమిక పాఠశాలలోని ఉపాధ్యాయులు 1-2 తరగతుల విద్యార్థులకు బోధించే అంశాలు నూతన వరవడిలో బోధించడానికి ఈ శిక్షణ కార్యక్రమాలు ఉపయోగపడతాయని, అలాగే ఉపాధ్యాయులు ఒకరి అనుభవాలు ఒకరితో పంచుకోవడానికి, రెసిడెన్షియల్ శిక్షణ కార్యక్రమాలపై సానుకూల ధోరణి కలిగి ఉండాలని 6 రోజుల FLN శిక్షణ కార్యక్రమానికి రాష్ట్ర పరిశీలకులుగా విచ్చేసిన శ్రీమతి G. అపర్ణ గారు వివరించడం జరిగింది. ఈ శిక్షణ కార్యక్రమంలో భాగంగా TLM మేళాను సందర్శించి ఉపాధ్యాయులు తయారు చేసిన TLMను అభినందించారు. ఈ కార్యక్రమంలో కోర్స్ కోఆర్డినేటర్లు రమేష్, డైట్ లెక్చరర్ గారు మాట్లాడుతూ ఈ శిక్షణ పాఠశాలల్లో అమలు చేసే బాధ్యత ఉపాధ్యాయులపైన ఉన్నదన్నారు. AMO డాక్టర్ షేక్ రఫీ గారు మాట్లాడుతూ మండల ప్రాథమిక పాఠశాలల్లోని విద్యార్థులు భాషా గణితంలో పునాది బలంగా ఉంటేనే అద్భుతమైన ఫలితాలు సాధించవచ్చునని వెల్లడించారు. ఈ కార్యక్రమంలో ప్రథమ కోఆర్డినేటర్ దావిద్, KRPలు, DRPలు మరియు ఉపాధ్యాయులు పాల్గొన్నారు. మీరు దగ్గరండి. అధిష్ఠించి ఉన్నారు. పొరపడి శ్మశాన వాటికి వెళ్ళాలి. ఓహో అంధకారము అప్పుడే బ్రహ్మాండమంతయు ఆవరించి కన్నులున్న వారిని సైతము వృద్ధి వాళ్ళము చేయుచున్నది కదా ఈ అంధకారము. కలవారి ఇండ్లలో పరినిదానములెత్తా అరుగు దొంగలకు సిద్ధా DRPగా మేము ఇక్కడికి వచ్చాము. ఇక్కడ
టీచర్లందరూ చాలా శ్రద్ధగా మేము చెప్పినవి చాలా జాగ్రత్తగా ఇన్నోవేటివ్ మెథడ్లో టీచర్లకు తెలిసిన విషయాలనే కొత్తగా పిల్లలకి ఎలా నేర్పించాలి, ఎలా లెర్నింగ్ అవుట్కమ్స్ తెప్పియాలి అనే ఒక కాన్సెప్ట్తో మేము ఇక్కడికి వచ్చామండి. అందరము చాలా చక్కగా టీచర్లకి బోధిస్తున్నారు. ఈరోజు మా సమగ్ర శిక్షా సొసైటీ నుంచి వచ్చిన అపర్ణ మేడం గారికి మా నమస్సుమాంజలి అండి. మేడం గారు కూడా యాక్టివిటీస్ చూశారు, చాలా చక్కగా ఉన్నాయి ఇక్కడ ఫెసిలిటీస్ అన్ని. టుడే ఐ విజిటెడ్ FLN venue ఆఫ్ కర్నూలు డిస్ట్రిక్ట్. ఇక్కడ టీచర్స్ అందరూ కూడా చాలా బాగా పార్టిసిపేట్ చేస్తున్నారు. యాక్టివిటీస్లో 2 రూమ్స్లో నేను వెళ్ళినప్పుడు యాక్టివిటీస్ జరుగుతున్నాయి. యాక్టివిటీస్లో కూడా చాలా బాగా పార్టిసిపేట్ చేశారు. ఇప్పుడే TLM మేళా చూశానండి, చాలా బాగా TLMs చేస్తున్నారు టీచర్స్. ఒక కాన్సెప్ట్ కామన్ కాన్సెప్ట్ అయినప్పుడు కూడా దాన్ని ఏ విధంగా పిల్లలకి ఇన్నోవేటివ్గా సింపుల్గా సరళ పదాలు సార్. ఈ దేశంలో అదాని, మోడీ, బీజేపీ మాత్రమే ఉండాలని బీజేపీ చూస్తుంది. ప్రతి పౌరుడి సమానత్వం కోసం రాహుల్ గాంధీ పోరాడుతున్నారు. మనుధర్మశాస్త్రంను బీజేపీ పాటిస్తుంది. కులమత ధనిక అంతరాలను సూచించే మనుధర్మశాస్త్రంను బీజేపీ అనుసరిస్తుంది. అంబేద్కర్ పేరు తలచడాన్ని అమిత్ షా తప్పుపట్టడం అంటే అంబేద్కర్ను అవమానించడమే. దేశ ప్రజలకు అమిత్ షా క్షమాపణ చెప్పాలి. అది అదాని ఉండాలి, ఈ దేశంలో మొత్తం ప్రధానమంత్రి ఉండాలి, అది మోడీ ఉండాలి, ఈ దేశంలో ఒకే పార్టీ ఉండాలి, అది బీజేపీ ఉండాలనే టార్గెట్గా బీజేపీ మరి వ్యవహరిస్తున్న తీరు మనకు అద్దం పడుతుంది. మా పార్టీ తరఫున ఎల్ఓపి లీడరు రాహుల్ గాంధీ గారు ప్రతినిత్యం ప్రజల కోసం, అట్టడుగు వర్గాల సంక్షేమం కోసం, ఈ దేశ భవిష్యత్తు, ఈ దేశ హక్కులు, ఈ దేశ అస్తిత్వం, దేశ ప్రతి ఒక్క పౌరుని యొక్క మరి డెమోక్రసీ ఇవన్నీ కూడా రాజ్యాంగంలో ఉన్నాయి. ఇది కాపాడుకోవాలి అని అంబేద్కర్ గారిని పదే పదే గుర్తు చేస్తూ అంబేద్కర్ రచించిన రాజ్యాంగం దాన్ని పార్లమెంట్లో ప్రవేశపెట్టి ఆనాడు నెహ్రూ గారు చట్టబద్ధత కల్పించి ఈ భారతదేశాన్ని ప్రపంచంలోనే అత్యున్నతమైనటువంటి డెమోక్రటిక్ స్టేట్గా, అదేవిధంగా బ్యూటీ ఆఫ్ గ్రేట్ కాన్స్టిట్యూషన్ ఉన్నటువంటి దేశంగా ఇవాళ ఉనికిలోకి తీసుకొస్తే సహించలేక మనుధర్మ శాస్త్రాన్ని పాటించే బీజేపీ పార్టీ ఇవాళ మనుధర్మ శాస్త్రం అంటే మరి అట్టడుగు వర్గాలకు చదువు దూరం చేయబడ్డది, అంటరానితనం తీసుకురాబడ్డది, మహిళలను అణచివేసినటువంటి సంస్కృతి, వర్ణ కుల మరి అదే విధంగా జాతి విభేదాలతో పరిపాలించేది మనుధర్మ శాస్త్రం. సమానత్వం, ఆడ మొగ సమానులే, బీద బిక్కి అందరు సమానులే, అసమానతకు గురవుతున్నటువంటి అట్టడుగు వర్గాలకు, కులాలకు మరి అత్యధిక ప్రాధాన్యతనిచ్చి ఈ సమాజంలో అంతరాలు లేనటువంటి మరి ప్రోగ్రెస్ని తీసుకురావడం కోసం భారత రాజ్యాంగాన్ని రచించినటువంటి మహనీయుణ్ణి తలుస్తే ఇవాళ అమిత్ షా గారి యొక్క అహంకారము మరి పడగ విప్పి బుసగొట్టింది. దాని ఫలితమే మీరు అంబేద్కర్ అంటే మరి ఏం సాధించలేరు, కానీ దేవుని పేరు తెలిస్తే మీరు స్వర్గానికి పోతారంటారు. అది కూడా మీరు చెప్పే దేవుణ్ణే తలవాలి, మాకంటూ వేరే దేవుళ్ళు లేవు. ఈరోజు ఈ 75 సంవత్సరాల కాలంలో మాకంటూ ఉన్నటువంటి దేవుళ్ళు మా
కాకినాడ జిల్లా ప్రతిపాడులో జాతీయ రహదారిని ఆనుకొని తూలగిరి కొండపై నిర్మాణంలో ఉన్న శ్రీరామ క్షేత్ర ఆలయానికి ప్రతిపాడు గ్రామానికి చెందిన స్వర్గీయ రెడ్నం భానుమూర్తి జ్ఞాపకార్థం వారి సతీమణి పుష్పలత 1,116,000 రూపాయల నగదును విరాళంగా ఆలయ అభివృద్ధి కమిటీ సభ్యులకి అందజేశారు. అలాగే ప్రముఖ వ్యాపారి పచ్చారి సూర్యప్రసాద్ 10,000 రూపాయలు విరాళంగా ఇవ్వడంతో పాటు క్షేత్ర అభివృద్ధికి పూర్తిగా సహకారం అందిస్తానని కమిటీ సభ్యులకు తెలియజేశారు. ఈ సందర్భంగా వారిని ప్రముఖ పురోహితులు ఆలయ అభివృద్ధి కమిటీ సభ్యులైన తేజోమూర్తుల సుబ్రహ్మణ్య శర్మ కమిటీ సభ్యుల సమక్షంలో వేద మంత్రోచ్చరణతో శాల్వాలు కప్పి ఘనంగా సన్మానం చేశారు. ఈ సందర్భంగా రెడ్నం రాజా తేజోమూర్తుల సుబ్రహ్మణ్య శర్మ మాట్లాడుతూ దాతల సహకారంతో నిర్మితమవుతున్న ఈ ఆలయానికి అవకాశం ఉన్న ప్రతి ఒక్కరూ విరాళాలు ఇచ్చి సహకరించాలన్నారు. అలాగే ప్రముఖ వ్యాపారవేత్త అనంతపల్లి శ్రీనివాస్ సరళ దంపతుల ఆధ్వర్యంలో ప్రముఖ ఆధ్యాత్మికవేత్త చిన్న జిఆర్ స్వామి వారిచే డిసెంబర్ 12న జరిగిన శ్రీరామ పాదకుల పూజ విజయవంతం చేసిన ప్రతి రామ భక్తులకి కృతజ్ఞతలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో ఆలయ కమిటీ సభ్యులు అనంతపల్లి శ్రీనివాస్, చాట్ల పుష్పారెడ్డి, పత్రి రమణ, గోగుల బుజ్జి, మదినె నూకరాజు తదితరులు పాల్గొన్నారు. 3,000 మంది ముత్తైదుల చేత రామపాద పట్టాభిషేకం కార్యక్రమాన్ని జరిపించారు. చాలా వైభవపేతంగా ఎప్పుడు కూడా ఎవరన్నా ఉంటే బయటి వాళ్ళు జరిపిస్తూ ఉంటారు. కానీ స్వామి స్వయంగా దగ్గరుండి ప్రతి అక్షరం కూడా అచ్యుతాయ నమః, అనంతాయ నమః, కేశవాయ నమః అని చెప్పని ప్రహ్లాదుడు తండ్రి విషమిస్తే ఆ విషాన్ని ఆ మంత్రంతో సేవిస్తే అది అమృతం అయిపోయింది. అలాగా స్వామివారి ప్రతిపాడు అనంతపల్లి శ్రీనివాస్ గారి దంపతులు ఇంటికి వచ్చి అక్కడి నుంచి చాలా వైభవపేతంగా చాలా ఘనంగా ఊరేగింపుగా ఈ కొండ మీదకి వచ్చి కార్యక్రమాన్ని చాలా జయప్రదంగా జరిపించి ఈ నామకరణం చేసేది కొండకి తూలగిరి అని. ఆ నామకరణాన్ని ఆయన చెప్పిన ప్రకారం ఈ యొక్క కొండంతా అభివృద్ధి చేసి రామాలయాన్ని నిర్మించి భక్తులందరూ కూడా దీన్ని సహకరించవలసిందిగా కోరుతున్నాం. ఇంకేదో ఇప్పుడు దాకా రామదాసులాగా మా రామకోటి సుబ్బారావు గారు స్తూపాన్ని కట్టించారు. శ్రీమద్ రామాయణ పీఠాన్ని కట్టించి ఈ కొండకు కూడా చాలా కృషి చేసి కొన్ని అనారోగ్య కారణాల వల్ల ఆయన ఇక్కడికి రాలేకపోతున్నారు. వారి యొక్క అందరూ కూడా సహకారంతో మేమంతా కూడా కమిటీగా ఏర్పడి వృతసాయిలాగా మేమంతా కూడా స్వామివారికి ఎవరెవరు ఎంత ఓపుకుంటే అంత చందాలు ఇస్తుంటే ఆ చందాలని తీసుకొచ్చి స్వామివారికి ఆ యొక్క గుడికి నిర్మాణం చేస్తున్నాం. ఈ నిర్మాణంలో భాగంగానే ప్రతి వాళ్ళు కూడా విశేషంగా అందరూ వచ్చి ఎక్కడి నుంచో దూరం నుంచి కూడా వచ్చి చందాలిచ్చి ఈ యొక్క గుడికి సహకారాలు చేస్తూ ఉన్నారు. అలాగే మనకి ఇంకా భక్తులు ఇవ్వాల్సిన వాళ్ళు చాలా మంది ఉన్నారు. దాతలు సహకారంతో ఎంతో వైభవపేతంగా ఈ రామాలయాన్ని నిర్మించి ఈ క్షేత్రం చాలా విశిష్టమైన క్షేత్రంగా చెయ్యాలని చెప్పి మేము ఆశిస్తూ ఉన్నాం. రెడ్డం కోటి గారు ద్వారా స్వామివారికి ఆలయ నిర్మాణానికి 1,10,000 జై శ్రీరామ్, జై శ్రీరామ్. ప్రతిపాడు గ్రామంలో ఇటువంటి మహత్తరమైన కార్యక్రమం చేయడం మన అందరి అదృష్టం. ఈ కార్యక్రమానికి మన పత్రి రమణ గారు, రెడ్డి గారు ఎంతో సహకారాలు అందిస్తున్నారు. ఎంత డబ్బు ఉన్నది కూడా ఈ కార్యక్రమం చేయడం అందరి వల్ల కాదు. ఇది చాలా మన పూర్వజన్ సుకృతం. ఇది అటువంటి సహకారానికి నా వంతు సహకారం అన్ని విధాలు చేస్తానని చెప్పేసి శ్రీరాముడు అన్ని విధాల సహకారాలు అందిస్తారని చెప్పేసి కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. జై శ్రీరామ్, జై శ్రీరామ్, జై శ్రీరామ్. ఈరోజు మన ఆంధ్ర భద్రాద్రి అనే క్షేత్రాన్ని చిన్న జిఆర్ స్వామి గారు తులగిరి అని నామకరణం చేశారు. అక్కడి నుంచి ఈ క్షేత్రం ఎంతో వైభవం చెందుతుందని మా పత్తిపాడు ప్రజలు, చుట్టుపక్కల గ్రామ ప్రజలు అందరూ కూడా ఆశిస్తున్నారు. స్వామి దయతో ఈ క్షేత్రం చాలా ఉన్నత స్థాయికి వెళ్ళాలని మేమందరం కోరుకుంటున్నాం. స్వామివారు 3,000 మందితో పాదుకుల పూజ నిర్వహించారు. దానికి అనంతపల్లి శ్రీ దంపతులు స్వామివారిని తీసుకురావడంలో చాలా కృషి చేశారు. వారికి మా కమిటీ తరఫున ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. అలాగే స్థలదాత కుమారులు కూడా ఎంతో సహకారం అందించారు. వారికి మా కమిటీ తరఫున ధన్యవాదాలు అందిస్తున్నాం. అలాగే వివేకానంద పరిషత్ అధ్యక్షులు రమేష్ రాజు గారు, పకీర్ రాజు గారు, రెడ్డి నాయుడు గారు, చిట్టుకొండ గారు వీళ్ళందరూ కూడా ఆ రోజు ఈ కార్యక్రమం దగ్గర నిలబడి ఈ కార్యక్రమం ముందు నడిపించారు. వారందరికీ ధన్యవాదాలు తెలియజేస్తున్నాం.
అలాగే ఈరోజు పత్తిపాడు వాస్తవులు రెడ్నం భానుమూర్తి గారు లేటు, వాళ్ళ భార్య పుష్పలత గారు 1,00,000. కేటీఆర్ పై ఏసీబీ కేసు నమోదైన నేపథ్యంలో తెలంగాణ భవనం ముందు రేవంత్ రెడ్డి దిష్టిబొమ్మ దహనం చేసిన బీఆర్ఎస్ కార్యకర్తలు. మరో బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. స్టే ట్యూన్.